భారం వేయకూడదనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఉచితంగా ఏ మూల నుంచి ఎక్కడికైనా బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి మహాలక్ష్మి బస్సులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ ఉచితంగా ఈరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే అవకాశాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. చాలామంది అనుకుంటుండొచ్చు ఉచితంగా ఆర్టీసీ బస్సే కదా అని. నేను చాలా లెక్కలతో సహా మీకు చెప్పదలుచుకున్నాను. ఈరోజు రాష్ట్రంలో 222 కోట్ల 5 లక్షల సార్లు 222 కోట్ల 5 లక్షల సార్లు ఈరోజు రాష్ట్రంలో మహిళలందరూ బస్సుల్లో తిరిగారు. ఉచితంగా టికెట్ లేకుండా ప్రయాణం చేశారు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీ తరఫున మీరు కొనుగోలు చేసే టికెట్లు మీరు కట్టకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ఆర్టీసీకి 7,422 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి తరఫున ఆర్టీసీ శాఖకి డబ్బులు కట్టాం. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఈ సంవత్సర కాలంలో దాదాపు 7,422 కోట్ల రూపాయలు మీకు ఆదా అయ్యేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ కార్యక్రమాన్ని విరివిగా ఉపయోగించుకోవాల్సిందిగా, తద్వారా మీరు చేసేటువంటి ఈ వడ్డీ లేని రుణాలతో చేసేటువంటి వ్యాపారానికి కావాల్సిన ప్రయాణం ఉచితంగా జరిగి వ్యాపారం పెద్ద ఎత్తున వృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతేకాదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద బడుగు బలహీన వర్గాలకు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వారందరికీ 10 లక్షల రూపాయలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఇచ్చాం. మీరందరూ మీ కుటుంబాలు ఈరోజు కుటుంబం సంవత్సరంలో 10 లక్షల రూపాయల వరకు ఏ కార్పొరేట్ ఆసుపత్రికైనా వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ కల్పించింది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కుటుంబాలకు ఇవాళ సన్న బియ్యం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి దాదాపు 96 లక్షల కుటుంబాలకు ఇవాళ సన్న బియ్యం రేషన్ కార్డ్స్ ద్వారా అందిస్తూ ఇప్పుడే మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. దాదాపు 41,000 కొత్త రేషన్ కార్డుల్ని ఇక్కడ ఇచ్చారని. ఆలోచించే 10 సంవత్సరాలు పెళ్లిళ్ళు అయినటువంటి వాళ్ళు రేషన్ కార్డు కోసం తిరిగి అలసిపోయారు తప్ప ఆనాటి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఆలోచన చేయలేదు. ఈరోజు ఈ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వటమే కాదు, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళని కొత్త కుటుంబంగా గుర్తిస్తూ వాళ్ళ కార్డు ఇస్తూ ఆ ఇంట్లో ఒక్కొక్కళ్ళకి 6 కేజీల లెక్క సన్న బియ్యం. అంటే సన్న బియ్యం ఖరీదు బయట కేజీ 55 నుంచి 58 రూపాయలు ఉంటే ఇవాళ ఆ సన్న బియ్యాన్ని ఒక్కొక్క మనిషికి నెలకి 6 కేజీల లెక్క ఎంతమంది ఉంటే ఆ ఇంట్లో అందరికీ లెక్కగట్టి ఉచితంగా బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాకంటే ముందు మాట్లాడిన డ్వాక్రా సంఘాల సభ్యులు వచ్చి చెప్పారు, మేము చాలా ధైర్యంగా ఈరోజు గర్వంగా క్యాంటీన్స్ పెట్టుకొని ఇందిరా శక్తి క్యాంటీన్స్ పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కల్పించేటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ కలెక్టరేట్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తే మేము ఆడ క్యాంటీన్స్ పెట్టుకొని తద్వారా ఆదాయాన్ని కూడా చేపడుతున్నామని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామనంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, ఈ క్యాబినెట్, ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం సంపూర్ణంగా నమ్ముతా ఉంది మహిళలు కుటుంబాలకి మూల స్తంభాలు లాంటి వాళ్ళు. ఈ శక్తివంతమైనటువంటి మూల స్తంభాలుగా ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా బలంగా నిలబడగలిగినప్పుడు ప్రతి కుటుంబం కూడా బలంగా నిలబడుతుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం నమ్ముతా ఉంది. అందుకే మిమ్మల్ని అత్యంత శక్తివంతులుగా, ఆర్థికంగా నిలదొక్కునేటువంటి శక్తివంతులుగా, మహాలక్ష్ములుగా చూడాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలైనా మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించి వాళ్ళ ద్వారా పెద్ద ఎత్తున వ్యాపారస్తులుగా మార్చి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేర్చాలనేటువంటి సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ
సవినయంగా మనవి చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి డ్వాక్రా సంఘ సభ్యురాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఈ వడ్డీ లేని రుణాల్ని మీరు అందిపుచ్చుకొని పెద్ద ఎత్తున వ్యాపారం చేసి ఆర్థికంగా నిలదొక్కొని తద్వారా మీ కుటుంబాన్ని నిలబెట్టుకొని పిల్లల్ని బాగా చదివించి మిగతా ప్రాంతాలకు కూడా మీరు ఒక ఆదర్శంగా నిలవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. అటువంటి విజయాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా మేమంతా కోరుకుంటూ మీ అందరికీ ఈ వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం